వైదికులు చెప్పినటువంటి పునర్జన్మ, భారతీయ ఆదర్శాలు, భారతీయ తత్వధారాలు అన్నింటిలో మీకు పునర్జన్మ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ బౌద్ధం చెప్తే అన్నింటిలోనూ కూడా ఆత్మవాదం కనిపిస్తుంది, వ్యక్తి ఆత్మ. ఒక్క బౌద్ధంలో మాత్రం అనాత్మవాదం అని చెప్తుంది, కానీ బౌద్ధం కూడా పునర్జన్మ ఉందంటుంది. ఇదంతా కాంప్లెక్స్ విషయాలు. నేను ఆ కాంప్లెక్సిటీని పరిష్కరించాలని పూనుకోవడం లేదు, కానీ నేను ఒక విషయం చెప్పగలుగుతాను. ఏమిటంటే ఇది ఒక గొప్ప ఆలోచన. ఇప్పుడు అంత న్యాయంగా సక్రమంగా సమస్తం సృష్టి అంతా సక్రమంగా ఉండాలి కదా, మరి అదేంటిది వాడు అంత దుర్మార్గంగా ఉన్నాడు, ఇదేంటిది నేను ఇంత అణిగిపోతున్నాను, అదేంటిది నాకు అంత దౌష్ట్యం అన్యాయానికి గురవుతున్నాను అనే ఆలోచన నుంచి ఓహో ఇది కరెక్ట్ చేస్తారు, ఇన్ని విషయాలు కరెక్ట్ చేశారు కదా, ఇన్ని విషయాలు కరెక్ట్ చేసి ఇది కూడా కరెక్ట్ అవుతుంది, బహుశా వచ్చే జన్మలో కరెక్ట్ అవుతుంది, బహుశా ఆయన వచ్చే జన్మలో ఈయన చేసిన పనికి ఆయన అనుభవిస్తాడు, నేను నెక్స్ట్ జన్మలో చాలా గొప్ప పరిస్థితిని అందుకుంటాను అనేటువంటిది ఈ సృష్టి పరిపూర్ణమే కదా అనే ఆలోచన నుంచి దాన్ని కంప్లీట్ చేయడానికి వచ్చిన ఊహగానే ఉంది తప్పితే పునర్జన్మ అంతకు దాటి లేదు. ఎందుకంటే పునర్జన్మను తిరస్కరించే వాదాలు శుభ్రంగా భారతీయ చూడడానికి నిరాకరిస్తున్నారు, కానీ ప్రాచీన భావదాలు శుభ్రంగా ఉన్నాయి. ఎందుకంటే వ్యక్తిగత ఆత్మని ఎంతగా చెప్పారో అఖండము అద్వైతమైనటువంటి బ్రహ్మాన్ని గురించి అంతే చెప్పారు వాళ్ళు. బ్రహ్మంలో 2 ఆత్మలు లేవు, 3 ఆత్మలు, నీకు ఆత్మ నాకు ఆత్మ లేదు. అది అఖండం, విభజించడానికి వీల్లేనిది, అద్వయం 2 కానిది. అయిపోయింది, ది ఎండ్స్ ది మ్యాటర్. నీ పునర్జన్మల ఆత్మ ఒకే దెబ్బతో సెటిల్ అవుతాయి. వాటి గురించి మనం కావాలంటే విస్తారంగా మాట్లాడుకుందాం, వేరే నాట్ నౌ, ఇప్పుడు కాదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోకుండా మీరు కథజ్ఞాసి భావన దగ్గరికి వస్తే మీరు దాన్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ పని చేయొద్దు అని చెప్పడానికి. ఇప్పుడు ముక్తి అనేది ఉందా? ముక్తి, మోక్షం, సాల్వేషన్, లిబరేషన్, ఎన్లైటన్మెంట్, దేర్ ఆర్ సో మెనీ నేమ్స్. టైంని బట్టి ఇప్పుడు కొత్త పేర్లు పెట్టుకుని పెడతాం. ఈజ్ దేర్ ఎనీ సాల్వేషన్? హౌ డు డిఫైన్ యువర్ సాల్వేషన్? నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు పైకి అలా ఎగురుకుంటూ వెళ్ళిన తర్వాత నీకు వచ్చేటువంటి స్వర్గంలో పురుష స్పర్శ ఎరుగని కన్యలు లేదా రంభవ రోజులు, ఇది ఈ పురాణ కథలు ఏవైతే ఉన్నాయో ఐఎమ్ వెరీ సారీ, దట్ ఈస్ నాట్ పాసిబుల్. అవి లేవు, సాధ్యం కాదు. నువ్వు పెట్టుకున్న అవ్వదు. అది నీకు కేవలం నేను మోసం చేయడానికి పిల్లలకి ఇచ్చినటువంటి పెప్పర్మెంట్ వేళ. అది నువ్వు చీకుంటూ కూర్చో, అంతసేపు నీకు సంతోషంగా ఉంటుంది. పచ్చి మోసం అంటే ఏం లేదు, వాడు కావాలని చేశారు. పైగా ఏంటంటే నీ లెవెల్ ఎంతే నీకు ఉంచారు అది. ఎందుకంటే వాళ్ళే ఆ పక్కన చెప్పారు ఇది కాదని, నువ్వు వింటలేదు. అది ఎవరైతే నీకు ఈ మాటలు చెప్పారో వాళ్ళు నువ్వు చెప్పిన ఇనవరా బాబు అని ఒక విషయం గుర్తుపెట్టుకుని ఇందాక చెప్పాను, కథజ్ఞాస ధ్యానం అందరికీ కాదని. ఇది కూడా భారతీయ భావనే. ఎందుకంటే జ్ఞానం అనేది ఏదైతే ఉన్నదో ఇది అందరికీ కాదు, ఇది అందరికీ ఒకేసారి వచ్చేది కాదు. ఇది ఎవరికి అర్హత ఉండే వాళ్ళకే. మీకు చాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఉంటుంది. ఇంద్రుడికిను ప్రజాపతిను ఇంద్రుడు విరోచనుడని రాక్షసరాజుకి. అది చాలా గొప్ప కథ. ఇప్పుడు కథ చెప్తే మళ్ళీ టైం వేస్ట్. నేను చెప్తున్నాను, వాళ్ళని తిప్పుతాడు కానీ ఆయన చెప్పడం సబ్జెక్ట్ తప్పు సబ్జెక్టే ఇస్తాడు కావాలని. ఎందుకంటే వాళ్ళకి దానికే క్వాలిఫైడ్ వాళ్ళకి ఆ రోజు. ఇప్పుడు ఎల్కేజీ కుర్రాడికి ఎల్కేజీ సబ్జెక్ట్ చెప్పాలి, ఎంఏ సబ్జెక్ట్ చెప్పలేదు. అది నీకు కూడా తెలుసు ఆ విషయం. మరి ఎంఏ సబ్జెక్ట్ ఎప్పుడు చెప్తే ఎంఏ దాకా రా నువ్వు అంటాడు వాడు. నువ్వు ఎంఏ దాకా రావడం గురించి నీకు స్వర్గము నరకము నీకేం కావాలో అన్నీ పెట్టారు, దాంట్లో మందు పెట్టారు. నువ్వు అక్కడే అయిపోయేది, నీ ప్రాబ్లం అది. నువ్వు చదువు మానేసి వెళ్ళిపోయావు దానికి ఎవరు. కానీ ఎంఏ ఉంది అక్కడ, యూనివర్సిటీ ఉంది, వెళ్ళలేదు అక్కడికి. విద్యా వ్యవస్థలో అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక వ్యవస్థలో సమస్తం ఉన్నాయి. ఆఖరిని అందుకోగలిగితే కనుక నువ్వు యశాం సామ్య స్థితం మనః అని వాళ్ళు నిర్దోషం ఈ సమం బ్రహ్మ అని చెప్పి వాళ్ళు ఆ బ్రహ్మమునందే ఉన్నారు అని చెప్పాడు. ఎందుకంటే సమత్వం వాళ్ళు దాన్ని అందుకున్నారు. ఇక్కడే ఇది ఈ మూమెంట్లో చచ్చిపోయిన తర్వాత ఎగురుకుంటూ కాదు, దేవయానం పితృయానం కాదు, ఇప్పుడే ఈ క్షణమే. ఈ హైవతైర్జిత సర్కో యశాం సామ్య స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థిత. వాళ్ళు బ్రహ్మలోనే ఉంటారు, ఎందుకంటే అది అక్కడ ఉంది కాబట్టి అని. ఇప్పుడు అది ఎక్కడో కాదు, ఇక్కడ ఉంది. నువ్వు సమత్వాన్ని అందుకున్న మరుక్షణం యు ఆర్ ఎన్లైటెండ్. అది చెప్పారు వాళ్ళు. యు ఆర్ లిబరేటెడ్. భూతేషు విచిత్య ధీర. ప్రాణుల యందు దాన్ని సాక్షాత్కరించుకుని దేని సమత్వాన్ని, అందరం ఒకటైనటువంటి విషయాన్ని. ప్రత్యాస్మిద లోకాద అమృత భవంతి. ఈ లోకాలను దాటి అమృతులు అయ్యారు. నువ్వు అనుకున్న ఇలా ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడో స్వర్గాన్ని, అది కాదు వాళ్ళు చెప్పింది. అది కాదు. వాళ్ళు ఏదైతే ఎప్పటికీ నశించదో, ఎప్పటికీ సనాతనమో, ఎప్పటికీ నాశనం లేనటువంటి సబ్జెక్ట్ ఉందో దాంట్లో నేను దాంట్లో భాగాన్ని, లేదా నేను దాన్నే భాగం అంటే కూడా తప్పే, మళ్ళీ నేను రాంగా మాడుతాను. నేను అదే తమసే అదే ఉన్నాను నేను, సోహమస్మి అని వాడికి కనిపెట్టాడు. చివరికి వాడు సూర్యుడిలో ఏముందో తెలుసుకుందాం అనుకున్నాడు పాపం, ఏ పురుషుడు ఉన్నాడు అని ఉపనిషత్తులో. చివరికి వాడు అదే అని తెలుసుకున్నాడు. అంచేత చాలా అద్భుతమైనటువంటి లిబరేషన్ వాళ్ళు ప్రపోజ్ చేసింది. నువ్వు దాన్ని అందుకోవడానికి క్వాలిఫైడ్ కాదు కాబట్టి అబద్ధాలన్నీ చెప్పారు నీకు.
ఈ అబద్ధాలు దాటి ముందుకెళ్ళాలి నువ్వు, లేకపోతే అక్కడే తిరుగుతుంటావు, దాని చుట్టూ తిరుగుతుంటావు. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.